జగిత్యాల పర్యటన అనంతరం మెడికల్ కాలేజ్ గెస్ట్ హౌస్ లో బీసీ కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్ చైర్మన్ పలు ప్రాంతాలు పర్యటించి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీసీ కులాల్లోని వీరముష్టి, పిచ్చకుంట్ల, దొమ్మర కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో ఎకనామిక్ కులగణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని వెల్లడించారు. తమ కులం పేరు విద్యాలయాలు, ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని వీరభద్ర, పిచ్చగుంట్ల, దొమ్మరి వారు విజ్ఞప్తులు అందజేశారని వివరించారు. వారి కులాల పేరు మార్పు కోసం ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు. విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు తాము వచ్చామని చైర్మన్ పేర్కొన్నారు. పరిశీలన అనంతరం ఈ విషయాన్ని 29వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అత్యంత పేదలను గుర్తించి అందులో వీరిని కూడా అర్హత ఉన్న వారికి వర్తింపచేయాలని, వారికి కావాల్సిన కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి ఇబ్బందులు లేకుండా వెంటనే జారీ చేయాలని అధికారులకు ఆదేశించామని చైర్మన్ తెలిపారు. నాతో పాటు రాపోల్ జయప్రకాష్ గారు సభ్యులు, సురేందర్ గారు సభ్యులు, సోదరిమణి బాలలక్ష్మి గారు సభ్యులు, మా 8 రోజుల కార్యక్రమంలో భాగంగా వెళ్ళిన ప్రతి చోట కూడా ఈ సహకారం లభించడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని కులాల యొక్క స్థితిగతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఇక్కడ వేములవాడ, సిరిసిల్ల, తర్వాత జగిత్యాల, మన ఈ తర్వాత తర్వాత వికారాబాద్, నాగర్ కర్నూలు కూడా, అచ్చంపేట్, ఆమందం అక్కడ కూడా వెళ్ళటం జరుగుతుందన్నమాట మనం చూస్తాం. ఇప్పుడు ఈ 2 రోజుల పర్యటనలో ఇప్పటి వరకు నేను వెళ్ళిన చోట్ల ఆయా కుల అంటే ముఖ్యంగా దొమ్మర కులం వారు, ఈ పిచ్చకుంట్ల కులం వారు, అట్లే వీరముష్టి వారు ఎటువంటి దీన పరిస్థితుల్లో అనుకోండి, లేకుంటే వారు తక్కువ చూపుతూ అనేది సమాజంలో గుర్తింపబడుతున్నారు, చూడబడుతున్నారు అనే విషయాన్ని అనేది వారి నోటి గుండా తెలుసుకోవడం జరిగింది. కమిషన్ దృష్టికి వారు చెప్పడం జరిగింది. దొమ్మరి కులం వారిని గడవంశీయగా పేరు మార్చమనేసి వారు కోరడం జరిగింది. అదేవిధంగా వంశరాజ్ పిచ్చగుంట్ల అనే పేరు నుండి పిచ్చగుంట్ల అనే పేరును తొలగించాలనే మాట కూడా వారి కోరికగా మా దృష్టికి రావడం జరిగింది. తర్వాత కమ్మరి వారి యొక్క ఇప్పుడు బీసీ లిస్టులో నాన్ బ్రాహ్మిన్స్, శూద్ర అనే పదాలు ఏమో అవి తొలగించాలనేసి అది కూడా కోరడం జరిగింది. తర్వాత మేరు సంఘం వాళ్ళు ఇవాళ వచ్చి కలవటం జరిగింది. ఇప్పుడు మేరా అనే పదం, చిప్పూరు అనే పదం ఉన్నది. ఎక్కువగా అనేది మేరు అనే పదంతో చలామణి అవుతారు అనే మాట వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీరముష్టి, వీరభద్రియ అనే కులం పేర్లలో నుంచి వీరముష్టి పదాలు అనేది తొలగించాలి అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు ఉంటాయి. రేపు మన 29 నాడు కూడా మేము అక్కడ బుడబొక్కల వారు కూడా అక్కడ ఉంటారు. ఇక్కడ ఆమంగల్లో ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఫైనల్గా ఏప్రిల్ 1st వీక్లో 2nd వీక్లో కమిషన్ అనేది కూర్చోవేసి ఈ అంశాలపై అన్నిటిపై పరిశీలన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నమాట మనం చూస్తాం. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాలో
ప్రజల్లో ఏ స్పందన వచ్చింది, ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ బిల్ పాస్ అయిన తర్వాత ఏ స్పందన వచ్చిందనే విషయంలో ప్రత్యక్షంగా వారు సంతోషాలు వ్యక్తపరిచినటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ 42% రిజర్వేషన్ అనేది కలిగినప్పుడు అట్టడుగులో ఉన్న కులాలు ఏవైతున్నావో ఆ అట్టడుగులో ఉన్న కులాల వారికి లాభం లభించే విధంగా అనేసి ప్రభుత్వ పరంగా అనేది చర్యలు ఉండాలనే వాళ్ళ ఆకాంక్ష వ్యక్తం కావడం జరిగింది. అందుకు బీసీ కమిషన్ కూడా తన వంతు బాధ్యతగా బీసీలలో ఇంతవరకు ఎవరైతే ఇప్పుడున్న బీసీ కులాలలో 130 కులాలు ఉన్నాయి. ఆ 130 కులాలలో లబ్ధి పొందినటువంటి కులాలు ఉన్నావో వారికి లబ్ధి వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం బీసీ కమిషన్ సభ్యులమందరం కలిసి కూడా ఆ ప్రయత్నం చేస్తామన్నమాట. దీని ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని కులాలను, సుమారు 27 కులాలను, అవి ఆంధ్ర కులాలు అనే ప్రాంతానికి చెందిన కులాలు అనే పేరుతో వాటిని తొలగించడం జరిగింది బీసీ లిస్టు. దాని మీద ఆయా కులాల వారు ఆంధ్ర తెలంగాణ వేరైనా కానీ మేము ఇక్కడనే ఉంటున్నాం, మా పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు, మేము అనేక దశాబ్దాలుగా ఇక్కడనే ఉంటున్నాం, మాకు ఈ బీసీ కులాల్లో ఉండే అవకాశాన్ని పునరుద్ధరణ చేయాలనేసి వారు కోరుకోవడం జరిగింది. ఆ విషయంలో కూడా ఎవరైతే బీసీ కమిషన్ దగ్గరకు వచ్చేసేసి రిప్రజెంటేషన్ చేశారో అందులో మేము మళ్ళొకసారి ఈ కులాలను ఏదైతే 27 కులాలను తొలగించడం జరిగిందో ఆ 27 కులాల వారు ఎవరైతే మళ్ళీ ఇక్కడ ఇంక్లూడ్ కావాలని కోరుకుంటూ ఉన్నారో వారికి ఒక నోటిఫికేషన్ ద్వారా వారి యొక్క రిప్రజెంటేషన్స్ అఫిడవిట్ రూపంలో తీసుకోవడానికి ఒక నిర్ణయం అనేది తొందరలో కమిషన్ ద్వారా తీసుకునేసి ముందుకెళ్తామన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలుసుంటుంది. సుమారు 14 కులాలను తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లిస్టులో ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. 27 కులాలను తొలగిస్తే 14 కులాలను ఇంక్లూడ్ కూడా అప్పట్లో చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి తర్జన భర్జన లేవు అనే విషయాన్ని కూడా మీకు ఓవరాల్ ఏ ఉద్దేశంతోనైతే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో విద్య ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ కల్పించే ఉద్దేశంతో చట్టం చేయబడిందో దానికి అనుగుణంగా అనేది బీసీ కమిషన్ అనేది పనిచేస్తుంది. మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ బీసీ కమిషన్కు ఏ విధంగానైతే నేషనల్ బీసీ కమిషన్కు విస్తృత అధికారాలు ఉన్నాయో ఆ విధంగా మాకు అంటే ఇక్కడ బీసీ కమిషన్ కూడా మన స్టేట్లో కొన్ని స్టేట్లో ఉన్నాయి. బీసీ కమిషన్కు కొన్ని విస్తృత అధికారాలు ఉన్నాయి. బీసీ కమిషన్కు అటువంటి అధికారాలు ఇవ్వాలనేసి ప్రభుత్వానికి అనేది ఆల్రెడీ నివేదించడం